7,360 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి. రిటైర్ అయిన వారికి ప్రయోజనం. 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ. బకాయిల రిటైర్మెంట్ సమయంలో చెల్లింపు. 11% ఫిట్మెంట్తో భారం 2,400 కోట్ల పైన. కండక్టర్లకు 4,000 నుంచి 15,000, డ్రైవర్లకు 4,000 నుంచి 17,000 వరకు పెరుగుదల. ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సంస్థలను 37,660 మందికి ప్రయోజనం కలగనుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అయితే ప్రస్తుత సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు 2021 ఏప్రిల్ నుంచి పదవి విరమణ చేసిన వారికి సైతం ఈ ప్రయోజనం లభించనుంది. వారి సర్వీసును బట్టి కండక్టర్కు 4,000 నుంచి 15,000, డ్రైవర్లకు 4,000 నుంచి 17,000 వరకు పెరుగుతాయని కార్మిక వర్గాలు తెలిపాయి. సంస్థపై భారీగా ఆర్థిక భారం. ఆర్టీసీ ఐకాస 32 డిమాండ్లలో అతి ప్రధానమైన వేతన సవరణ. ఆర్టీసీ యాజమాన్యం 5, 8, 10% ఫిట్మెంట్తో వేతన సవరణ ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. చర్చల సందర్భంగా 10% ప్రభుత్వం అంగీకరించినందుకు సిద్ధమడుల తరుణంలో ఆర్టీసీ ఐకాస నేతలు 12% ఇవ్వాలని పట్టుబట్టారు. మళ్లీ గంటన్నర పాటు చర్చలు జరిగాయి. చివరకు 11% ఫిట్మెంట్కు ప్రభుత్వం అంగీకరించింది. వేతన సవరణతో ఆర్టీసీపై ఆర్థిక భారం భారీగా పడనుంది. 2021 ఏప్రిల్ నుంచే అమలు చేయాల్సి ఉండటంతో 5 సంవత్సరాల బకాయిలు చెల్లించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకే 2,178 కోట్ల పైచీలకు చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించింది. విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సింది 230 కోట్లు. మొత్తంగా 2,400 కోట్లపైనే భారం పడుతుంది. అయితే మరోవైపు ప్రతి నెల ఉద్యోగులకు చెల్లించే వేతనాల ఖర్చులు పెరగనున్నాయి. 11% ఫిట్మెంట్తో ప్రతి నెల అదనంగా వేతనాల కోసం 34 కోట్లు చెల్లించాల్సి ఉంది అని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. సంవత్సరానికి జీతాల అదనపు భారం 415 కోట్లు అవుతుందన్నమాట. అటు విశ్రాంత ఉద్యోగులకు ముందుగా చెల్లింపులు. ఫిట్మెంట్ బకాయిలు 2021 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన వారికి ముందు చెల్లిస్తారు. ప్రస్తుత సర్వీసులో ఉన్న వారికి పదవి విరమణ వయసులోనే ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో వేతన సవరణ జరిగినప్పుడు ఇదే విధంగా చేశామని ఆర్టీసీ వర్గాలు గుర్తు చేశాయి. వేతన సవరణ ప్రయోజనం పొందే ఉద్యోగుల సంఖ్య సైతం భారీగానే ఉంది. మొత్తంగా 46,000, దాదాపు 47,000 మంది ఉన్నారు. ప్రస్తుతం సంఖ్య 37,000 ఉంటే లబ్ధి పొందే విశ్రాంతి ఉద్యోగుల సంఖ్య దాదాపు 10,000 పైనే ఉందన్నమాట. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు అయితే ఫారాలు అయితే ఇస్తారు. వేతన సవరణ అమలులో భాగంగా ఉద్యోగుల నుంచి ఆప్షన్ ఫారాలు అందుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇంక్రిమెంట్ తేదీ కోసం ఈ ఆప్షన్లో తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. మొత్తంగా జీతాల పెరుగుదల ప్రక్రియ 6 వారాల్లో పూర్తవుతుంది. అప్పుడే ఖచ్చితంగా కొత్త వేతనం ఎంత పెరుగుతుందని తెలుస్తుంది అనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.